జగన్కి లైఫ్ ఇచ్చిన పెన్షన్లే ఇప్పుడు దెబ్బతీసినాయి. ఖచ్చితంగా అదే కనబడుతోంది. హామీ ఇచ్చే టైంలో నేను ప్రస్తావించా ఆ రోజున కూడా ఓ ప్రధానమైనటువంటి అంశం, చంద్రబాబు నాయుడు పెన్షన్ల ఇంపాక్ట్ బాగా పనిచేసే అవకాశం ఉంది. ఎందుకంటే 67 లక్షల మంది దాకా పెన్షనర్లు ఉన్నారు. జగన్ నమ్ముకున్నది వాళ్ళని. ఎందుకని 1వ తారీఖు ఇంటికి వెళ్ళి చక్కటి చిరునవ్వుతో వాలంటీర్లు ఇచ్చారు. ఖచ్చితంగా అది జగన్కి తెచ్చింది, నో డౌట్. అది మొట్టమొదటిసారి ఆ ప్రయోగం చేసింది. కానీ అంతకంటే ఎక్కువ ఇస్తానన్నటువంటి చంద్రబాబుని నమ్ముతారు వాళ్ళు. ఎందుకంటే ఆ విషయంలో చంద్రబాబు చేసింది కరెక్టు. గతంలో ఒకప్పుడు మన రాష్ట్రంలో 75 రూపాయలు పెన్షన్ ఉండేది. చంద్రబాబు 99లో అధికారులు దిగే నాటికి రాజశేఖర రెడ్డి దాన్ని 200 చేస్తానన్నాడు. వచ్చాక 200 చేశాడు. కానీ 5 ఏళ్ళు 200 కొనసాగింది. రాజశేఖర్ మరణించాక రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి కూడా 200 కొనసాగించారు. అందుకే 2014 ఎన్నికల్లో 1000 రూపాయలు పెన్షన్ ఇస్తానన్నాడు చంద్రబాబు నాయుడు. 1000 రూపాయల పెన్షన్ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు. కరెక్ట్గా మాట నిలబెట్టుకున్నాడు. ఆ విషయంలో ఏదైతే సంపూర్ణ రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ చేయలేదు, కానీ పెన్షన్ మాత్రం మాట నిలబెట్టుకున్నాడు అన్నది నేను చాలాసార్లు ప్రస్తావించాను. ఈవెన్ మొన్న కూడా ప్రస్తావించాను. 1000 రూపాయల నుంచి 2000 రూపాయలు జగన్ పాదయాత్ర సందర్భంగా హామీ ఇచ్చినప్పుడు నేను చేస్తానని అమలు చేసేసాడు చంద్రబాబు నాయుడు. 2000 రూపాయల పెన్షన్ కూడా. అయితే జగన్ 3000 ఇస్తానన్నాడు. దాంతో ఆ 3000 అని నమ్మారు అప్పుడు. అయితే తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత పెంచుకుంటూ పోతానన్నానని చెప్పి 250 రూపాయలు చొప్పున పెంచారు. దాన్ని కూడా హర్షించారు ప్రజలు, అంగీకరించారు. ఎందుకంటే ఈ గవర్నమెంట్ అంటే 5 ఏళ్ళు ఉంటుంది కాబట్టి. అట్లాగే 250 పెంచుకుంటాడు. ఇంకోటి, అంతకుముందు ఇచ్చిన పెన్షనర్ల కంటే ఎక్కువ మందికి పెన్షన్లు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి, నో డౌట్. పార్టీలకు అతీతంగా ఇచ్చాడు. అయితే మొన్న ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు 4000 రూపాయలు పెన్షన్ ఇస్తాను, రేపు నెలలోనే 7000 రూపాయలు మీకు వస్తాయి, ఈ ఏప్రిల్ నుంచినే లెక్క, ఏప్రిల్ మే జూన్ 3 నెలలది 1000 రూపాయలు కూడా కలిపి 7000 రూపాయలు ఇస్తాను, ఆ తర్వాత నెలకి 4000 రూపాయలు పెన్షన్ ఇస్తాను, ఇంటి దగ్గరకే మీకు పెన్షన్ పంపిస్తాను అన్నప్పుడు జగను ఆలోచించుకుని ఉండాలి. అప్పుడే నేను వీడియో కూడా చేస్తున్నాను. అప్పుడు ఆ విషయంలో ప్రధానంగా జగన్ ధైర్యం ఏంటి, జనం అట్లాంటిది నమ్మరు, చంద్రబాబుని తననే నమ్ముతారు అని చెప్పి 3500 చేస్తాను, 3 ఏళ్ల తర్వాతన 250 చొప్పున 4వ ఏడాది 5వ ఏడాది 250 పెంచుతానన్నాడు. అంటే విశ్వసనీయత తనకుంది అన్నటువంటి చెప్పే ప్రయత్నం. కానీ పెన్షన్ల విషయంలో చంద్రబాబునే విశ్వసించారు ప్రజలు, వృద్ధులు. ఆ ఇంపాక్ట్ ఇంటికి తెచ్చిచ్చారనే కంటే ఇంటికి తెచ్చిస్తారు. ఎవరి కోసం తెచ్చిస్తారు? చంద్రబాబు ఉన్నప్పుడు ఇచ్చారు, జగన్ ఉన్నప్పుడు ఇచ్చారు. చంద్రబాబు ఉన్నప్పుడు అక్కడ సంస్థల దగ్గరికి వెళ్ళారు. ఇప్పుడు చంద్రబాబు కూడా ఇంటికి పంపిస్తాన్నాడు కదా. 4000 వస్తున్నాయి, 3000 కంటే 1000 రూపాయలు ఎక్కువ వస్తుంది. ఫస్ట్ నెలలోనే 7000 రూపాయలు వస్తుంది. ఇది వాళ్ళని బాగా ఉత్సాహపరిచింది. క్యూ లైన్లో నుంచున్న వృద్ధులు తనకే ఓట్లేస్తారని జగన్ భావిస్తే వాళ్ళే ఎదురు తిరిగినట్టు కనబడుతుంది ఈ ఫలితాలు చూస్తుంటే.